ఏంది ఏమో నీళ్ళ సూపులు చూపుతున్నావు? ఏమైంది? ఏం లేదే, మనకి ఎట్లా పండగ లేదు కదా, మా చెల్లె ఫోన్ చేసింది. వాళ్ళకు కూడా పండగ లేదట. ఇక పండగ పోయి 4 రోజులు అవుతుంది కదా, మరి మీరు ఏమైనా దావత్ చేస్తురా అని చెప్పేసి ఫోన్ చేసి అడిగింది. మరి రమ్మంటావా? గట్లెట్లా వస్తుంది? మన పండగ లేదని తెలిసి కూడా మా తమ్ముడు అక్క మీ ఇంటికాడ వచ్చి పండగ చేసుకుంటానని ఆడ ఎన్నిసార్లు ఫోన్ చేసిండు. అన్న ఏమన్నా రమ్మన్నావా? కనీసం ఆయన ఫోన్ కూడా ఎత్తినవా? ఇప్పుడేమో నీ చెల్లె ఫోన్ చేసిందట, ఆవిడ అత్త అంటే ఈయనకరు సంబరపడతాడు. అవసరం లేదు, ఇప్పుడు నీ చెల్లు నీ బావ ఇంటికి వచ్చిన అనుకో, నా తమ్ముడు కూడా రావాలి, ఖచ్చితంగా రావాల్సిందే. ఇగో మా బావ చెల్లె వస్తున్నట్టు ఒక అర్థం ఉన్నది. ఆయన మీ తమ్ముడు దేనికి వస్తాడు? నీవే పోవాలి కానీ ఇంటికి. ఆహా, అంటే ఇప్పుడు నేను మా అవ్వగారింటికి పోవాలా? షెంటం కూడా పోను. నేను మా అవ్వగారింటికి పోతే నువ్వు నీ చెల్లెను నీ బావని పిలిపించుకొని మంచిగా కళ్ళు కూర అన్ని తీసుకొచ్చుకొని మంచిగా కమ్మగా తీయగా అండుకొని తినుకుంటూ దావతి చేసుకుంటా అనుకుంటున్నావా? నేను అస్సలు పోను బిడ్డ. నీ పప్పులు నా దగ్గర ఉడకాయి. అబ్బో, నిన్ను నీ అవ్వగారింటికి పోమని నేను అంటలేనే.